హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఈ మంది రామారావు గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చేశారు. ఫైల్స్ కొన్ని ఫైల్స్ అన్నిటిని కూడా సీజ్ చేస్తున్నారంట, సిఐడిని కూడా రంగంలోకి దించబోతున్నారంటూ వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. సార్, మరి ఇంతకు ఏం జరిగింది? ఏ ఫైల్స్ ని ఆయన సీజ్ చేయబోతున్నారు? సిఐడిని ఎందుకు రంగంలోకి దించబోతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారా సార్? ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి తాలూకు వార్నింగ్ ఎలాగుందో పోలీసు వాళ్ళ సైరన్ లాగా ఉంది. పెట్రోలింగ్ వస్తారు కదా, కుయ్యి కుయ్యి మనకు వస్తుంటే దొంగలందరూ సర్దుకుంటారు. అలాగా మేము దించేస్తాం, మేము ముంచేస్తాం, మేము నరికేస్తాం, మేము కొరికేస్తామని ఊరిక ఉట్టి వాగుడు తప్ప నాకంటే దయచేసి క్షమించండి. ఏంటి, మీరు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెల కావస్తుంది. తొలి సంతకం దేని మీద పెడతా ఉన్నారో అది పెట్టేశారు, బాగానే ఉంది. నేను ఇచ్చిన తొలి మాట కూడా నిలబెట్టుకుందామన్న ఆలోచనకి ఆయనకి రాలేదు. ఇకపోతే మేము అలా గద్దెని ఎక్కగానే మొత్తం మీ అందరి చేత శివతాండవం చేయిస్తా ఉన్నాడు. ఎక్కడ చేయించాడండి? పైగా ఈ శాఖల్లో మేము సీజ్ చేస్తామంటే అంతవరకు చేతులు కాళ్ళు నోరు అన్ని కట్టుకొని కూర్చుంటారా? ఈ ప్రభుత్వం మీద భయం ఉంటే మళ్ళీ అంబటి రాంబాబు మాట్లాడతాడా? ఈ ప్రభుత్వం మీద భయం ఉంటే మళ్ళీ కొడాలి నాని బొచ్చు గిచ్చో అంటాడా? పేరు నాని జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ అంత ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టయితే ఆత్మవిశ్వాసం దేనికి? నువ్వు గెలిచావు, బాగానే ఉంది. గెలిచిన తర్వాత దేనికోసం గెలిచావు? అవినీతి చేసే వాళ్ళని ఏరి పారేద్దామని గెలిచావు. ఇంతవరకు నువ్వేం చేస్తున్నావు? నిన్నెవడో మార్కులు అడిగాడా నీ పరిపాలన ఎలాగుందని చెప్పేసి? నిన్ను ఎందుకు అనుకున్నారు? అసలు నిన్ను హోంశాఖలో కొంతమంది చెప్పారు ప్రజలందరూ. ఎందుకు హోంశాఖ తీసుకోలేదు? నువ్వు హోంశాఖలో ఉంటే నెల రోజులు ఈ మట్టి మశానం అంతా పూర్తిగా నాశనం అయిపోద్ది, మన సురక్షితమైన పరిపాలన అందిస్తారని ప్రజలు నమ్మారు. అది కాదని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, పర్యావరణం అంటే సహజంగా అక్కడైనా కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి. అంటే ఈ గవర్నమెంట్లో బాగా ఆదాయం ఉండే శాఖలు అవే. ఆ శాఖల్లో కొన్ని నువ్వు, కొన్ని లోకేష్ పంచుకున్నారు. అసలు వీళ్ళ మాట ఏమిటి? ఫస్ట్ ప్రశ్న కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే, అసలు నువ్వు సీజ్ చేసి ఏం చేస్తావయ్యా? ఫైళ్ళన్నీ తగలబడిపోయాయని నువ్వే చెప్తున్నావు. అక్కడొక సూత్రము, ఇక్కడొక సూత్రం పాటిస్తారా ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకమైన ఫైల్స్ అన్నీ ఎప్పుడైతే ఈయనకి ఓటమి దిశగా ఓట్లు పడ్డాయని తెలిసిందో అప్పుడే క్లియర్ అయిపోయి ఉంటాయి. నీకేం దొరుకుతుంది? ఏం దొరకదు నీకు. అప్పుడు చూడాలి. అది చూడలేదు. ఇప్పుడు అన్ని ఫైళ్ళన్నీ సీజ్ చేయండి అంటే ఫైల్ సీజ్ చేస్తే కానీ నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయలేవు. నీ చేతిలో ఆధారాలు ఏమి లేవు. ఆధారాలు లేనివాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఏంటయ్యా బాబు? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే చేతిలో ఆధారాలు పెట్టుకొని విట్నెస్ చూపిస్తూ ఇదిగో నువ్వు ఈ అన్యాయం చేశావని అంటాం కదా. మరి నీ చేతిలో ఉన్న ఆధారాలు ఏమైపోయాయి? నువ్వు లేకుండా మాట్లాడుతున్నావా, ఉండి మాట్లాడుతున్నావా? ఆధారం ఉన్నప్పుడు ఆయన శిక్ష వేయడానికి నీకేం కావాలి? అందువల్ల కొన్ని ఇట్లాంటి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. నువ్వు న్యాయం చేసావంటే నువ్వు చేసింది న్యాయం అనుకుని మేము కూడా ఆ న్యాయాన్ని విపులీకరంగా చెప్తాం. అంతేగాని నువ్వు చేసిందంతా నువ్వేదో ప్రాణాలు చేస్తున్నావు. నువ్వు పర్వాలేదు అనుకుంటుండే అసలు రావణాసురుడు 10 తలకాయలు పోయినాయి. 10 ఉన్నాయి కదా, వాడు పోయింది అనుకున్నాడట. అలా మొత్తం 10 పోయినాయి అన్నమాట. ఎందుకు పర్వాలేదు అనుకున్నాడు కాబట్టి. అలాగా నువ్వు ఉన్నావు. నువ్వు ఉండి ఇది కాదు ఈ నెల అయిపోయిందో చూసుకుందాం అనుకుంటే మొత్తం ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకవేళ నువ్వు ఇలాగే పరిపాలన కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వస్తాడు. మళ్ళీ కొత్తగా చెప్తున్నాను నేను, ఇటువంటి నిస్సహాయ అంటే దయనీయ పరిపాలన చేసినట్టయితే నువ్వు ఎవరి మీద కూడా యాక్షన్లు తీసుకోకుండా గౌతమ బుద్ధుడు
శ్రీరామచంద్రుడు అనిపించుకున్నట్టయితే మీరెందుకండి ప్రజలకి ఒక ఒక నక్సలైట్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఒక గజ దొంగ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు చెప్పగలరా? వాడు గజ దొంగ అయినప్పటికి కూడా వాడు గొప్పోళ్ళు కొడుతున్నాడు, పేదోళ్ళకి పెడుతున్నాడు. సింపుల్ సూత్రం. మీరు అలాగే చేయండి. అవినీతి పనులు కొట్టండి. 4,000 ఎకరాలు కబ్జా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఎన్ని వేల కోట్లు ఆదా చేయొచ్చండి. ఎన్ని పనులు పనిచేస్తుంది. ఎవడి తక్కువ వస్తుంది. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా వేలం వేయండి. ఆ డబ్బుతో ప్రభుత్వానికి నడపండి. మరిన్ని మంచి పనులు చేయండి. మేము కారు కదపం, ఏసీ రూముల్లో కూర్చుంటాం, మాకు అందరూ వస్తారు, వార్తలు వినిపిస్తుంటాయి. మీ ఆ పని మీద ఉన్నామంటే ఆ పని మీద 50 రూపాయలు అయిపోయింది. అవతల పక్క మీరు చేసిందంతా అన్యాయం, మీరంతా అవినీతిమయం చేసేస్తున్నారు, మీరు అన్యాయంగా మా మీద నిందలేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. అందుకే మీరు 36 హత్యలు చేశారని మేము చెప్తున్నా సరే మీరు దబాయించేస్తున్నారు అంటున్నారు. మీ వేగం బట్టి, ఈ వేగం లేకపోతే ఎవడైనా అదే మాట అంటాడు. అమ్మో చిటికేస్తే నొక్కేస్తారా, చిటికేస్తే కొట్టేస్తారా, చిటికేస్తే మమ్మల్ని తోసేస్తాడంటే ఎంత ధైర్యంగా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అది ఆలోచించుకోవాలి. అది ఒకటి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాటలు కాదు చేతలు ముఖ్యం. హిట్లర్ ఎందుకు పేరు తెచ్చుకున్నాడండి? ఇప్పుడు ఎవరైనా ఇందిరాగాంధీ ఎందుకు పేరు తెచ్చుకుందండి? కొంత తప్పదు, కొంత సామాజిక వ్యతిరేకత వస్తుంది. ఆ రోజు ఒక స్త్రీ మహిళా నేతను చూసి ప్రపంచం ఉడిగిపోయింది. అలీన దేశాలకేమో 144 దేశాలకి అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. ఎందుకంటే నిమిషాల మీద యాక్షన్లు ఉండే. ఇప్పుడు ఎమర్జెన్సీ అని ఒక పేరు పెట్టారు, కానీ అదేంటంటే నిమిషాల మీద యాక్షన్లు ఉన్నప్పుడు మీ పరిపాలన కొత్తగా అనిపిస్తుంది. మీరు ఒక ట్రెండ్ సెట్టర్ అవుతారు. అన్నిట్లోనూ కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టింగ్ చేసిన వాడు పరిపాలనలో కూడా చేస్తాడని ఆయన తాలూకు అభిమానులు ఆలోచిస్తారు కదండి. అంతే కదా. ఇంతవరకు ఓ సోది పరిపాలన ఎవరికి కావాలండి? ఇప్పుడు చూడండి, తప్పు చేసేవాడికి గుండెల్లో రైలు పరిగెత్తాలి. ఎవరన్నా మర్డర్ చేశాడంటే మంతే వెంట వేసేయండి, మీరు పట్టుకొని. అత్యాచారం చేసేవాడికి వేసేయండి. అలా కాకుండా మీనమేషాలు లెక్క పెడుతూను ఇదిగో నేను ఎక్సైజ్ వాళ్ళందరినీ కూడా ఫైల్స్ సీజ్ చేయమని చెప్పాను, ఎస్ఐ శాఖ వాళ్ళని సహకరించమని కోరాను. సహకరించడమా? జీతాలు ఇవ్వడం లేదు, పుణ్యాన్ని బంద్ చేస్తున్నారా? ఆర్డర్ జారీ చేయలేరు. సంబంధిత మంత్రి ఎలాగా సహకరించమని కోరాలి, కానీ ముఖ్యమంత్రి ఎందుకు? ఎంటైర్ అకౌంటబిలిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఆడు పరిపాలన సమర్థవంతంగా సాగిందిరా లేదా సమర్థ రహితంగా సాగిందని చెప్పేసి ప్రజలు తేలుస్తారు, ఎవరు చెప్పరు. అందువల్ల ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసి ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ అయినా సరే కార్యాచరణలో ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఓసారి చెప్తున్నాడు, నువ్వు శ్రీరామచంద్రుడితే మాకెందుకు, లేకపోయినా అప్పుడు తరాలు మారిపోతున్నాయి, యువత పుట్టుకొస్తుంది కనుక యువతకి మాత్రం గట్టి పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో మెన్ పవర్ లేక బాధపడుతున్నారు. మనకి కావలసినంత మెన్ పవర్ ఉంది, వాళ్ళకి పని కల్పించండి. అదే బొత్తుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.